బాలీవుడ్ ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ మరణం సినిమా ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ప్రతిభావంతుడిగా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ముకుల్ దేవ్ చివరి రోజుల్లో డిప్రెషన్కు గురయ్యారు. దీనివల్ల ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు గాసిప్స్ వైరల్ అయ్యాయి. మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన సోదరుడు ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ క్లారిటీ ఇచ్చారు. అందరూ అనుకుంటున్నట్టుగా ముకుల్ డిప్రెషన్ వల్ల చనిపోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముకుల్ దేవ్ 1996లో వచ్చిన మంకీన్ అనే సీరియల్లో విజయ్ పాండే అనే పాత్రతో నటనా రంగం వైపు అడుగుపెట్టారు. తర్వాత దూరదర్శన్లో టెలికాస్ట్ అయిన ఏక్ సే బాత్ కర్ ఏక్ అనే మరో కామెడీ సీరియల్ ముకుల్కు మరింత గుర్తింపు తెచ్చింది. ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా సీజన్ 1కు హోస్ట్గా ఆ కార్యక్రమాన్ని ముకుల్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. టెలివిజన్ రంగంలో రాణిస్తున్న సమయంలోనే సినిమాల్లోనూ ఆయన అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్కు చెందిన నిర్మాణ సంస్థ నిర్మించిన నామ్ క్యా హై సినిమాలో ఆయన ఆఫర్ అందుకున్నారు. కానీ అనివార్య కారణాలతో సినిమా నిర్మాణం జరుపుకోలేదు. ఇక దస్తక్లో ఏసీపీ రోహిత్ మల్హోత్రాగా ముకుల్ దేవ్ అద్భుతంగా చేశారు. ఈ సినిమా ప్రముఖ హీరోయిన్ సుస్మితా సేన్ డెబ్యూ మూవీ. ఆ తర్వాత కీలా, వాజూద్ వంటి సినిమాల్లో నటించారు. 2008లో వివి వినాయక్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన కృష్ణ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు. చివరిసారిగా బాయ్లో కనిపించిన ఆయన తర్వాత మరే తెలుగు సినిమాలో నటించలేదు. దాదాపు 3 దశాబ్దాల కెరీర్లో తెలుగు, కన్నడ, పంజాబీ, హిందీ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లీష్, మలయాళ భాషల్లో నటించారు. 2020లో G5లో వచ్చిన స్టేట్ ఆఫ్ సీక్ 2611 వెబ్ సిరీస్లో నటించారు. నటనతో పాటు ఆయన ప్రొఫెషనల్ పైలట్, రన్నర్ అన్న విషయం చాలామందికి తెలియదు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముకుల్ దేవ్ను ఢిల్లీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. మే 23న ఆరోగ్యం విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. తాజాగా సోదరుడి మరణంపై రాహుల్ కూడా స్పందించారు. తమ తండ్రి మరణం తమ్ముడిపై ప్రభావాన్ని చూపించింది. ఆ వెంటనే మా తల్లిగారు కూడా చనిపోయారు. భార్యతో విడాకులయ్యాయి. ముకుల్ మరింత కృంగిపోయాడు. సినిమాల్లో మంచి ఆఫర్లు వచ్చినా వదులుకున్నాడు. ఈ పరిణామాలతో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. శరీరాన్ని, ఆరోగ్యాన్ని, చివరికి భోజనం చేయడం కూడా పట్టించుకోవడం మానేశాడంటూ రాహుల్ తెలియజేశారు. అతను ఫిట్గా లేడని రకరకాల ఆరోపణలు చేస్తున్నారని, కానీ అది నిజం కాదని, హాఫ్ మారథాన్లో పరిగెత్తే సామర్థ్యం నా తమ్ముడికి ఉందని తెలిపారు. చివరి రోజుల్లో ఎవరూ తనకు అండగా లేరని, ఈరోజు అతనిపై, మా కుటుంబంపై ఆరోపణలు చేస్తున్న ఎవరైనా ముకుల్ బతికి ఉన్న రోజుల్లో కనీసం ఆసుపత్రికి వచ్చి పరామర్శించారంటూ రాహుల్ చాలా బాధతో ప్రశ్నించారు. ముకుల్ వారంపైనే ఆసుపత్రిలో ఉన్నాడని, భోజనం చేయకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల చనిపోయాడని డాక్టర్లు కూడా చెప్పినట్టు తన సోదరుడు గురించి తెలియజేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలైతే సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి.